అమిత్ షా కొడుకు జైషా ఇప్పుడు ఐసీసీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. వాస్తవంగా మన బంగ్లాదేశ్ పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని, అంటే పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ని బాయ్కాట్ చేయమన్నారు. అవసరమైతే మేము కూడా బాయ్కాట్ చేస్తామని చెప్పారు. తీరా చూస్తే ఏది ఈ ఐపీఎల్కి సంబంధించి ఇదే మన ఈ ఎక్కడ ఆడాలి అన్నటువంటి ప్రదేశానికి సంబంధించి ఫైనల్గా వచ్చేటప్పటికి పాకిస్తాన్ మాట నమ్మినటువంటి బంగ్లాదేశ్ నిలువునా మునిగిపోయింది. బంగ్లాదేశ్ని పక్కన పెట్టేసి వేరే జట్టుకి తీసుకొచ్చేసింది ఐసీసీ. పాకిస్తాన్ ముందు ఆడనన్నటువంటి పాకిస్తాన్ చచ్చినట్టు ఆడింది. ఇప్పుడు జైషా అదే ముక్కని తేల్చి చెప్పారు. T20 వరల్డ్ కప్ బాయ్కాట్ గురించి బంగ్లాదేశ్ బాయ్కాట్ చేస్తే కానీ మమ్మల్ని ఎవడో ఏం చేయలేడు అనుకుంది, కానీ నష్టపోయింది ఆర్థికంగా వాళ్ళు. అదే సందర్భంలో వరల్డ్ కప్ ఏదో ఒక జట్టు కోసమని ఎప్పుడూ ఆగదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఐసీసీ అనేటటువంటిది ఎవరి మీదన ఆధారపడ్డది కాదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 7.2 మిలియన్ల మంది చూశారు ఐసీసీ వరల్డ్ కప్ని. అంటే ఆ స్థాయి రికార్డు ఇంతవరకు ఐసీసీ చరిత్రలోనే అంత రికార్డు నమోదు కాలేదు. అంటే ఓవరాల్గా దెబ్బతిన్నారా మీరు సన్నాసులు అని చెప్తున్నారు.